మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో నేడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు చేగుంట ఎస్ఐ హరీష్ గౌడ్ ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్లో నమోదు చేయబడు కేసుల గురించి విద్యార్థులకు ఏ వివాదానికి ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేస్తారో వివరించడం జరిగింది. అదేవిధంగా తొలి ప్రాథమిక నివేదికలో ఏ అంశాలు నమోదు చేయాలో, అత్యవసర సమయంలో ఏ విధంగా స్పందించాలి, పోలీసులను ఏ విధంగా సంప్రదించాలని, అన్యాయం జరిగినప్పుడు ప్రజలు ఎటువంటి భయాందోళనలకు లోను కాకుండా నేరుగా పోలీస్ స్టేషన్కు రావాలని వారు అన్నారు. అలాగే పోలీస్ స్టేషన్లో సిబ్బంది చేయు పనులను, స్టేషన్లో నమోదు చేయు రికార్డులను చూపిస్తూ వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐలో రవీందర్, రాంబాబు, కానిస్టేబుల్ భాస్కర్, రేణుక, ఉపాధ్యాయులు ఉచ్చల లక్ష్మణ్, రఘుపతి, చక్రధర్ శర్మ తదితరులు పాల్గొన్నారు. ఏదంటే ఫోన్ చేసినా మీకు ఏదైనా ప్రాబ్లమ్ 100 డయల్ చేసినా కానీ ఇమీడియట్లీ పోలీసే మీ దగ్గరికి వస్తుంది. మీరు నుంచి అన్ని సర్పంచ్ తక్కువ మీ ఏదో ఉన్న రూమ్లోకి వస్తుంది, కంప్యూటర్ రూమ్లోకి వస్తుంది. దానినే వాళ్ళు అప్లికేషన్ తీసుకొని ఎఫ్ఐఆర్ చేస్తారు. చేసి ఆ పక్కన ఉన్న ఏంటంటే మీ కూడా 4 ఎఫ్ఐఆర్ తీసుకొని వచ్చినప్పుడు నువ్వు వచ్చినా మనం వెళ్తాం. అవును సార్ అంటే విద్యార్థి రాసుకుంటే ఇది జరిగింది ఈ టైంలో చెప్తే నేను కొట్టి ఆ విధంగా 4 స్టేట్మెంట్ తీసుకుంటాం. మళ్ళీ ఆడ కొట్లాడకపోయిన కాడికి నువ్వు పోతాం. కొట్లాడి ఇక్కడ ఇంటికి వస్తాం. ఇంటికి వచ్చినాక ఒక మ్యాప్ తీసుకొని దీనికి ఉత్తరం ఎటు, దక్షిణం ఎటు అంతా చూసినాక తూర్పుకి ఏముంది, దక్షిణానికి ఏముంది, ఎవరు ఉంది, ఇటే అవునా అది రాసుకొని ఒక బొమ్మ వేసుకొని ఈ కొట్లాడిన కాడ ఇక్కడ తలకాయలు వేసి ఇట్లా చేతులు బొట్లు పైకి పెట్టి అదే బొమ్మలు వేస్తాం. ఆడ ఇంకోటి ఇప్పుడు ఈ ఫోన్లో ఫోటో దిగిన చూపిస్తాం. మళ్ళీ ఆడ ఒక 2 విషయాలు తీసుకుంటాం. 302 సెక్షన్ పెడతాం. ఇట్లా ఒక క్రైమ్ మీద ఒక్కొక్క డెఫినేషన్ బట్టి, అంటే వాడు చేసిన నేరాన్ని బట్టి ఆ క్రైమ్ ఎట్లా ప్రొలాంగ్ అయితే దాన్ని బట్టి మేము సెక్షన్లు పెడతాం అన్నట్టు. 510 సెక్షన్లు ఉంటాయి మొత్తం ఐపీసీలో. ఆ సెక్షన్లు ఏ సెక్షన్ వాడు నేరం చేసిండో ఆ సెక్షన్ చేస్తాం. సపోజ్ మనం ఇద్దరం దోస్తులం ఉన్నాం, ఏదో కొట్లాడుతున్నాం, అనుకోకుండా ఈమె ఇట్లా నూకేసి పడిపోతా చచ్చిపోతుంది. అప్పుడు ఏంది, మర్డర్ అయిపోయింది, అవి చనిపోయినట్టు యాక్ట్. కానీ మర్డర్ కాదు, ఎందుకంటే ఉద్దేశం లేదు కదా. ఈ అమ్మాయిని చంపాలని ఉద్దేశం, నా ఫ్రెండ్ ఈమె చంపాలని ఉద్దేశం లేదు. ఈమె కొట్లాడుకుంటారు, ఏదో పరాక్షం చేసుకుంటూ ఈమె పడిపోయింది, చచ్చిపోయింది. ఏం పెడతారు అప్పుడు? 304 Part 2 అని పెడతారు. అట్లా ఒక్కొక్క రకం. నీకే అమ్మాయికి మ్యారేజ్ అయింది, అత్తగారింటికి పోయింది, భర్త వీళ్ళందరూ సదాస్తున్నారు, నువ్వేం చేసుకున్నావు, ఏదో తప్పని పరిస్థితుల్లో బలవన్మరణం చెందినం అనుకో, అప్పుడు ఏం పెడతారు? 306 పెడతారు. మీ భర్త మీద, అత్త మామల మీద 306 సెక్షన్ పెడతారు. అదే 7 సంవత్సరాల లోపల పెళ్లి అయ్యి చచ్చిపోయినారు అనుకో, 304B అంటారు. 304 బీలో పెడతారు. 304B లేడీకి సంబంధించిన విషయం. ఎవడన్నా నువ్వు పోతున్నావు, సపోజ్ నీ చేయబట్టిలో కూర్చోవు, అప్పుడు ఏం చేస్తావు? వాటి ఉద్దేశం వేరే ఉద్దేశం ఉంటే 354 సెక్షన్ పెడతాం. అట్లా వెరైటీ సెక్షన్స్ అన్నట్టు. ఒక్కరి నుంచి మొదలు పెడితే 510 వరకు ఆ నేరాన్ని బట్టి ఏ రకమైన నేరం వస్తుందో ఆ రకం నేరంకు తయారవుతుంది. ఇట్లా ఫైల్ తయారు చేస్తాం. ఇట్లా ఒక్కొక్క నేరంకు ఇట్లా సెక్షన్ ఇవ్వు. 498 రెడ్యూ 34. 498 ఏంటంటే ఒక అమ్మాయిని భర్త, అత్తమామలు సంసారిక విషయంలో కానీ, కట్నం దమ్మని కానీ వేధింపులకు చేస్తే 498 సెక్షన్ పెడతాం. ఇది మీ అమ్మాయిలకు సంబంధించిన సెక్షన్. అమ్మాయి కాంప్లైంట్ ఉంటుంది. ఇలా కాంప్లైంట్ వాళ్ళు ఉన్నారు, శ్రీమతి మేకల రేఖ. ఏమనిస్తుంది అనే దరఖాస్తు. ఇక నా మనవి ఏమనగా, మేకల రేఖ, వైభవ్ మహేష్, 23 సంవత్సరం, క్యాస్ట్ ముదిరాజు, వ్యవసాయం, ఉపమాపూర్ గారిని నా యొక్క విన్నప